కడవరి బూర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మన్నాతులు తెలియజేసుకుంటున్నాము. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు గత సంవత్సర కాలంలో మనలందరినీ కాచి కాపాడి అనేక ఆటంకములను దాటించి 2024 సంవత్సరంలో సజీవుల లెక్కలో ఉంచారు. అనేకమైనటువంటి గొప్పవారు ఈ సంవత్సరంలో చూద్దాం అనుకున్నారు. ఈ సంవత్సరంలో అనేకమైనటువంటి కార్యములు చేద్దాం అనుకున్నారు, కానీ వారైతే చూడలేని వారిగా ఉన్నారు. మనమైతే ఏ ఎన్నిక లేని వారము, ఎంతో అయోగ్యులమైనప్పటికీ అపాత్రులమైనప్పటికీ కూడా దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మనలందరినీ ఈ యొక్క నూతన సంవత్సరంలో సజీవులుగా ఉంచారు. మరి ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఇంకా అనేకమైన విషయములు తెలుసుకుంటూ దేవుళ్ళు ఎదగాలని మా ప్రార్థన. ఈ దినపు వాక్యధ్యానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. ఈ దినమున ప్రభువా, ఈ రీతిగా ప్రభువా నీవు ప్రభువా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా నీవు అనేకమైన విషయములు ప్రభువా తండ్రి అనేకులకు ప్రభువా తెలిపించిన విధానం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఈ దినమున ప్రభువా నన్ను నీ సులువు చాటును మరుగుపరుచుకుని ప్రభువా మా అందరితో నీవే మాట్లాడు. మా హృదయంలో ప్రభువా నీకు ఇష్టము కాని క్రియలను తీసివేసి నూతన సంవత్సరంలో నూతనమైన ఆత్మచేత బలముతో ప్రభు ఉద్యమంతో మమ్మల్ని ముందుకు నడిపించమని నజరేయుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ దినపు వాక్య ధ్యానం కోసము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనములు మనం ధ్యానం చేసుకుందాం. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డోల్నై ఉన్నది. కీర్తనాకారుడు ఈ యొక్క కీర్తనలో కొన్ని విషయంలో మనకి చెప్తా ఉన్నారు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. కీర్తనాకారుడు తన యొక్క జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించుట, దేవుని ఆశ్రయంలో ఉండుట ఎంత గొప్ప భాగ్యమో. మరి జీవిత కాలంలో వచ్చేటువంటి ప్రతి సమస్య నుండి కూడా నీవు నేను గనక దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, ఆయన సన్నిధి చాటును నీవు నేను ఉన్నట్లయితే ఏ రీతిగా ప్రభువు మనల్ని కాపాడుతాడో అనుభవపూర్వకంగా రాస్తున్నటువంటి కీర్తన. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమిస్తాడు అని చెప్పేసి ఒక సాక్ష్య రూపకంలో మరి దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి శ్రమల గుండా ఈ కీర్తనాకారుడు వెళ్ళినప్పుడు అనుభవపూర్వకంగా చెప్పినటువంటి కీర్తనలు, అనుభవపూర్వకంగా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క బలమును, శక్తిని కూడా పొందుకుని ఈ కీర్తనలు రాసి ఉన్నారు. 2023 సంవత్సరంలో అనేకమైనటువంటి శ్రమల చేత నలిగిపోయి ఉన్నామేమో. 2023 సంవత్సరంలో మరి అనేకమైనటువంటి ఇబ్బందుల చేత నలిగిపోయి, అయ్యో నా భక్తి జీవితం ఏమైపోతుంది, నా యొక్క విశ్వాస జీవితం ఏమైపోతుంది, అనేకమైన సార్లు మన సాక్షి జీవితం ఏమైపోతుందని చెప్పేసి మనము నలగికొట్టు వేయబడినటువంటి శ్రమల్లో మరి దేవునికి మొరపెట్టి ఉన్నామేమో, అనేకమైన బాధల చేత నలిగిపోయి ఉన్నామేమో. దేవుడు మనలందరినీ కూడా కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో పెట్టి ఆయన చెప్తున్నారు, నూతన ఉజ్జీవముతో, నూతన బలముతో నేను నిన్ను నడిపించబోతా ఉన్నాను. నీవు నన్ను ఆశ్రయించము, నీవు నన్ను ఆశ్రయించు, నీవు మనుషులు ఎదుట నీవు నన్ను ఆశ్రయించు, నా సన్నిధిలో నీవు మొరపెట్టు, నా సన్నిధిలో నీవు మరి నిందారహుత్తుడివై జీవించమని అబ్రహాముతో చెప్పినట్టుగా నీవు కూడా ఆ రీతిగా జీవించుము, నా సన్నిధిలో నీవు ఉండమని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఆయన సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారు దేవుని రక్షణను, దేవుని యొక్క మార్గమును కనుగొని ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉన్నది. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దేవుని గురించి కీర్తనాకారుడు సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట అని చెప్తా ఉన్నారు. శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు, శత్రువులు నన్ను బయటికి లాగి వేద్దామని చెప్పేసి, నన్ను చంపివేద్దామని చెప్పినప్పుడు దేవుడు నాకు కోటగా, బలమైన కోటగా ఉన్నారు. దేవుడు నాకు ఆశ్రయముగా ఉన్నారు.
ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నారని చెప్పేసి అనేకమైనటువంటి కీర్తనకారులు వారి యొక్క జీవితంలో వచ్చినటువంటి శ్రమల్లో దేవుడు ఏ రీతిగా వారిని రక్షించారో అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాటలు. 41వ కీర్తనలో కూడా మరి దావీదు యొక్క అనుభవాన్ని కూడా ఒకసారి మనం చూద్దాము. 5వ వచనం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే, అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు ఆడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయం పాపమును పోగు చేసుకొనుచున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే దావీదు కూడా తన యొక్క అనుభవంలో ఏ రీతిగా మరి సొంత వారి వలన, తన స్నేహితుల వలన, మరి బయట శత్రువుల వలన కూడా ఏ రీతిగా శ్రమ పెట్టబడ్డారో, వారి మాటల చేత ఆయన ఎంతగా నలగొట్టబడ్డారో, ఎలాగూ వారు ఈయన నాశనంను కోరుకొంచున్నారో ఆ మాటలు, ఆ వేదన అంతా కూడా అనేకమైన కీర్తనలో ఆయన శ్రమ, బాధన, వేదన కూడా ఆయన రాస్తూ ఉంటారు. మరి సొంత కుమారుడైనటువంటి అబ్షాలోమే ఆయన చంపివేద్దామనుకుంటారు. తన సంస్థానంలో మరి ఉన్నటువంటి ఆయన స్నేహితులు అనేకమైనటువంటి వారు, అహీతోపేలు ఇంకా అనేకమైనటువంటి జనులు కూడా ఈయనను ఎలాగూ చంపివేద్దామని చెప్పేసి కుమారుణ్ణి పక్షమును వహించి దావీదును చంపివేద్దామనుకుంటారు. ఎంత భయంకరమైనటువంటి శ్రమ. మరి సౌలు కూడా ఆయన చంపివేద్దామనుకున్నప్పుడు, దావీదు యవన కాలంలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడో ఆ శ్రమంతా కూడా మరి రాస్తూ ఆ వాక్యంలో చెప్తూ ఉంటారు. యెహోవాను నేను ఆశ్రయించి ఉన్నాను, దేవుని నేను ఆశ్రయించి ఉన్నాను, ఆయన రక్షణ కొరకు కనిపెట్టుకొనిచున్నానని చెప్పేసి దేవుని నేను ఆశ్రయించి ఉన్నాను, ఆయన నాకు బలమైనటువంటి కోటగా ఉన్నారు, ఆయన నాకు ఆశ్రయముగా ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్తూ మనం చూస్తూ ఉంటాం ఆయన సాక్ష్యము. అనేకమైనటువంటి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి దేవుడు ఆయన తప్పించారు. హల్లెలూయా. ఈ రోజున మన మీద అనేకమైనటువంటి మరి చెడు కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని దేవుడు మనల్ని మీద మరి చేయమని వారికి ఇవ్వలేదు. దేవుడు 2024 సంవత్సరంలో ఇంకా బలమైనటువంటి ఉద్యమంతో మనల్ని నడిపించబోతూ ఉన్నారు. నీవు నేను ఆయనను ఆశ్రయించినట్లయితే, ఒకవేళ మరి గత సంవత్సరంలో మరి ఆయనను నమ్మక అనేకమైన విషయముల్లో వెనకబడిపోయి ఉండొచ్చు, ఆయన విశ్వాసం ఉంచక అనేకమైన కార్యములు అలక్ష్యం చేసి ఉండొచ్చు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతనమైన కృపచేత, నూతనమైన మరి ఆయన ప్రేమను మనకి వ్యక్తపరచడం చేత మనల్ని ముందుకు నడిపించబోతూ ఉన్నారు. 91వ వచనంలో చూద్దాము. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఉరి. అనేకులు ఈ రోజున ప్రపంచంలో అనేకులు మనకి మరి హాని చేసేవారు ఎక్కువగా ఉన్నారు, కానీ మన వైపును, మన పక్షమును వహించి మనకు మేలు చేసేటువంటి వారు బహు కొద్ది మందిగా ఉన్నారు. అనేకులు మన కొరకు అనేకమైనటువంటి గోతులు తీసేవారిగా ఉన్నారు. అనేకమైన శత్రువులు ఒకవైపున, మరి మిత్రులుగా ఉంటూ శత్రులుగా ఉన్నటువంటి అనేకమైనటువంటి వారు కూడా ఒక పక్కన ఉన్నట్లయితే, మరి సైతాను కూడా ఈ రోజున మన విశ్వాస జీవితంలో ఈ వ్యక్తిని ఎలాగ వెనక్కి లాగివేద్దాం, ఈయన చేసేటువంటి దేవుని పని ఎలాగూ పాడు చేద్దాం, మరి దేవుని యొక్క చిత్తమును ఏ రీతిగా అడ్డుకుందామని చెప్పేసి మన మీద గురి పెడుతూ ఆ గురిలో అడ్డుతూ ఉన్నప్పుడు దేవుడు వాటన్నిటి నుంచి కూడా మనం రక్షించును. నీవు నేను ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే, నీవు నేను ఆయన సన్నిధిలో ఆయన ఆశ్రయించినట్లయితే, ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకున్నట్లయితే ప్రతి విషయంలోనూ దేవుని యొక్క విడుదల, దేవుని రక్షణ మనకు కలుగుతుంది. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. అవును, ఆయన చిత్తము లేకుండా, ఆయన యొక్క మరి ఉద్దేశం లేకుండా మనల్ని ఏది కూడా, ఒక తెగులు కావచ్చు, లేకపోతే ఒక వ్యక్తి కావచ్చు, ఒక పరిస్థితి కావచ్చు, మనల్ని ఏది కూడా నశింప చేయలేదు, నాశనం చేయలేదు. ఆయన యొక్క చిత్తము మన మీద ఉన్నంత వరకు, ఆయన యొక్క మరి సమయం ఉన్నంత వరకు కూడా మనం ఏ పని చేయాలంటే ఆ పని ఆయన నడిపించుకుంటూ చేస్తూ ఉంటారు. దాన్ని అడ్డుకునేవారు కానీ, ఏ తెగులు కానీ, ఏ పరిస్థితి కానీ, ఏ వ్యక్తి కానీ ఎవ్వరు కూడా ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఈ రోజున అటువంటి బలమైనటువంటి శక్తితో ఆయన మనల్ని దర్శించబోతూ ఉన్నారు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డౌలనై ఉన్నది. తన రెక్కలతో మనల్ని కప్పడానికి ఆయన సిద్ధపడుతున్నారు. దేవుని నుండి ఈ రోజున అనేకమైన శ్రమల్లో నలిగిపోతున్నట్లయితే ఆ శ్రమల తాకిడిని అడ్డుకోవడానికి దేవుడు ఈ రోజున తన రెక్కలతో కప్పుచ్చు ఉన్నారు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన రెక్కల చేత మనకు అనేకమైనటువంటి శత్రువులు మన మీద పడినప్పుడు వారి నుండి రక్షణ కవచంగా దావీదుని ఏ రీతిగా అయితే కాపాడి ఉన్నారో, అలాగే మన శత్రువుల నుండి, మన యొక్క
మరి శ్రమ లాంటి కఠినమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు ఆ పరిస్థితుల నుండి కూడా దేవుడు మనల్ని కాపాడబోవచ్చు ఉన్నారు. ఆయన తన సత్యముతో మనల్ని కేడముగా డాలుగా ఆయన యొక్క సత్యమును మన మీద అభిషేకించబోతూ ఉన్నారు. ఈ రోజున నీవు నేను కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఎంత ధన్యులమో. ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి కఠినమైన శ్రమలు మనకు కలుగుతూ ఉన్నప్పుడు నీవు నేను దేవుని ఆశ్రయించగలుగుతా ఉన్నామా? ఒకవేళ బలహీనతల్లో ఉండి గత సంవత్సరంలో అనేకమైన కార్యములు అలక్ష్యం చేసి ఉన్నామేమో, అనేకమైన పనులు మరి పూనికను కూడా సరిగా చేసుకోలేక ఉన్నామేమో, దేవుణ్ణి ఆశ్రయిద్దాం, దేవుని బలమును ఆశ్రయిద్దాం, దేవుని కృపను ఆశ్రయిద్దాం. ఈ నూతన సంవత్సరంలో నూతనముగా ఉద్యమముగా అనేకమైన కార్యములు ఆయన కొరకు చేయడానికి మన విశ్వాసాన్ని సరిచేసుకుందాం, మన ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకుందాం, మన వాక్య జీవితాన్ని సరిచేసుకుందాం. మనం ఆయన కొరకు చేసేటువంటి పని విషయంలో కూడా దేవుని నమ్మకంగా ఉండటానికి ఆయన సన్నిధిలో మొరపెట్టుకుందాం. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే దేవుడు ఇశ్రాయేలును నడిపించినటువంటి విధానంలో కూడా మోషే గారు అనేకమైనటువంటి వాక్యంలో చెప్తూ ఉంటారు. మిమ్మలను దేవుడు ఏ రీతిగా నడిపించారో మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మిమ్మలను దేవుడు వాగ్దాన దేశంలోకి తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పాత వాటి వైపు, మరి పాత జీవితం వైపు మీరు చూడవద్దు, విగ్రహారాధన మీరు చేయవద్దు. దేవుడు ఏ రీతిగా మరి ఎన్ని అద్భుతాలు చేసి మిమ్మల్ని తీసుకుని వచ్చారో, ఎంత అపనమ్మకస్తులైనా, ఎంత మీరు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయినా దేవుడు ఏ రీతిగా ఆయన యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నారు. అనుదినము మానక కురిపించున్న మన్నాను చూడండి, మీకు కావలసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మాంసాహారమును చూడండి అని చెప్పేసి అనేక మార్లు చెప్తూ ఆయన ఈ మాట అంటారు. ఒకసారి ఆ మాటను మనం చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. హల్లెలూయా. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. యేసు ప్రభు వారు కూడా మరి పత్రికల్లో చెప్తారు, మనలను తన స్వరక్తం ఇచ్చి మరి సంపాదించుకున్నారు, మనము ఆయన సొత్తు అని చెప్పేసి పౌలు గారు కూడా పత్రికలో రాస్తూ ఉంటారు. అవును, యెహోవా వంతు ఆయన జనమే, దేవుని యొక్క వంతు, దేవుని యొక్క స్వాస్థ్యం ఎవరంటే దేవుని ప్రియజనాంగం. హల్లెలూయా. మనలను ఆయన మరి సొంత ఆస్తి కింద, స్వాస్థ్యం కింద చూస్తూ ఉన్నారు. ఎంత విలువగా చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున మనకి ఏం జరిగినా సరే ప్రతి దాని విషయమై కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. మన చింత యావత్తు ఆయన మీద వేయమని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మన గురించి ఆయన చింతించుచున్నారు, మనకంటే ఎక్కువగానే చింతించున్నారు. మనను ప్రేమించి తన సొంత కుమారుని మన కొరకు బలిగా ఇచ్చిన దేవుడు, తన యొక్క మరి పరిశుద్ధ రక్తమును మరి చిందించిన దేవుడు మన కొరకు ఎందుకు మంచి ఈవులను ఎవరు అని చెప్పేసి మరి పౌలు గారు అంటూ ఉంటారు. ఈ రోజున ఎంత గొప్ప ఆధిక్యత! దేవుడట మనలను సొంత ఆస్తి కింద, స్వాస్థ్యం కింద భావిస్తున్నారు. ఎంత గొప్ప ధన్యులమో మనం ఈ రోజున. యేసు ప్రభువుని కలిగినటువంటి వారు ఎంత గొప్ప ధన్యులో, ఆయన ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదమో. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు నామస్మరణ నీవు నేను చేసినప్పుడు ప్రతి విషయంలోనూ జయం మనకు కలుగుతుంది. దేవుడు మరి ఇనుప గడియలు ఉన్నప్పటికీ కూడా, అడ్డు గడియలు ఉన్నప్పటికీ కూడా దానిని మరి పెళ్ళగించి వేసి పగలగొట్టి ముందుకు నడిపించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఈరోజు నీవు నేను సిద్ధమా? దేవుని సన్నిధిలో ఆయన చిత్తము కొరకు, ఆయన ఉద్దేశము కొరకు ప్రార్థించుచు కనిపెట్టుచు ఆయన కొరకు ముందుకు వెళ్ళటానికి సిద్ధమా? ఒకవేళ అపవాది వేయించినటువంటి అగ్నిబాణములు ఒకవేళ సరిగా వాటిని మనం సరిగా ఎదుర్కోలేక బలహీనపడిపోతూ ఉన్నామేమో, ఈ రోజున దేవుని వాక్యంలో నీవు నేను ఆశ్రయించినట్లయితే ప్రతి బలహీన పరిస్థితుల్లో నుండి కూడా మనం బలముగా ముందుకు నడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నారు. మరి దావీదు మాట్లాడుచున్న రీతిగా అనేకమైన శత్రువులు నా మీద పడి ఉన్నారని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట కూడా అంటారు, మరి ప్రభువా నేను నాశనం అయిపోవాలని చెప్పేసి అనేకులు తలస్తూ ఉన్నారు, నన్ను నీవు రక్షించుము అన్నప్పుడు దేవుడు అనేక మార్లు ఆయన రక్షించి ఉన్నారు. 10వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగుని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. హల్లెలూయా. అరణ్య ప్రదేశంలో తాపకరమైనటువంటి విషపూరితమైనటువంటి పాములు ఉన్నటువంటి ఆ యొక్క మార్గముల్లో దేవుడు పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో తన కృపను వారికి చూపిస్తూ కూడా వారు నడిపించి ఉన్నారు.
ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. హల్లెలూయా. మరి ఎడారి ప్రాంతంలో వారికి అవసరమైన ఆహారమును ఆయన వారికి దయచేసి ఉన్నారు. మరి ఎండ వల్ల ఆ యొక్క వేడి వల్ల కలిగేటువంటి ఆ బాధల నుండి తప్పించి ఉన్నారు. వారు వేసుకున్నటువంటి వస్త్రములు పాతగిలిపోలేదు. వారు వేసుకున్నటువంటి చెప్పులు కూడా ఆ కాళ్ళు వాపు కూడా వారికి రాలేదని చెప్పేసి వాక్యంలో ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాడిని నడిపించును. యెహోవా మాత్రం వాణ్ణి నడిపించును. దేవుడు తన రెక్కలను చాపుకుని వాటిని పట్టుకుని వారిని మరి ఏ రీతిగా మరి రక్షించి ఉన్నారు, శత్రువుల నుంచి రక్షించి ఉన్నారు. మరి అనేకమైనటువంటి మరి భక్తిహీన జనులు అనేకమైనటువంటి మరి అడ్డులు పెట్టినప్పుడు దేవుడు వారి అడ్లన్నింటినీ దాటివేయించి ముందుకు నడిపించున్నారు. ఆ రీతిగానే దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న 2024 సంవత్సరంలో తన రెక్కల నీడన మనకు ఆశ్రయం ఇస్తూ ఉన్నారు. ప్రతి సమస్య నుండి, ప్రతి ఒక్క శత్రువు మాట్లాడే ప్రతి కఠినమైన మాట, ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే మాటల వల్ల ఇతరులను ఎంతో మనము ఏం చేస్తామంటే వారిని చంపివేయవచ్చు. మాటల వల్ల అనేకమైనటువంటి అపనిందలు వేసి మన మీద మనకి హృదయంలో గాయపరుస్తూ ఉంటాం. ఈ రోజున అటువంటి మాటల యొక్క తాకిడిని కూడా మనకి రానివ్వకుండా దేవుడు తన రెక్కలతో మనం కప్పబోతూ ఉన్నారు. నీవు నేను ఆయన ఆశ్రయిస్తూ ఉన్నామా? నీవు నేను ఆయనను ఆశ్రయించడానికి సిద్ధపడుచున్నామా? ఈ రోజున మనం పరిశీలన చేసుకుందాం. కీర్తనలు 91 అధ్యాయము 5వ వచనం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాల్చే రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పన్నును, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. హల్లెలూయా. దేవుడు మన యొక్క శత్రువుల నుంచి మనకి విజయం ఇవ్వబోతూ ఉన్నారు. మరి రాత్రి వేళ కలిగేటువంటి భయమైన, పగటి వేళ ఎగురు బాణమైన, మరి దేవుని యొక్క విశ్వాసి దేవునిలో నడుచుకున్నట్లయితే ఆయనకి ఎంతో గొప్ప మేలును దేవుడు కలగజేయబోతూ ఉన్నారు. మరి ఏ రకమైన శ్రమైనా ఏ సమయంలో వచ్చినా సరే వాటన్నిటి నుంచి కూడా దేవుడు వారిని రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. తర్వాత వచనం కనుక మనం చూసుకున్నట్లయితే 8వ వచనం, నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. ఎంత గొప్ప ధన్యత! మన మీదకి రేగేటువంటి వారిని దేవుడు అణిపివేస్తూ ఉన్నాడు. అవును, దేవుని మార్గములకు, దేవుని సంగమునకు అడ్డుగా ఉన్నటువంటి వారిని దేవుడు అడ్డుపరుస్తూ ఉన్నారు, అణచివేస్తూ ఉన్నారు. మరి దేవుని మార్గంలో మనం ముందుకు వెళ్ళటానికి అడ్డుగా ఉన్న వారిని దేవుడు తొలగించి వేస్తారు. నీవు నేను గనక మరి వాక్యానుసారంగా ఆయనలో ఉండి ఆయనను ఆశ్రయించుకున్నట్లయితే, మరి దావీదు జీవితంలో కూడా ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే 8వ వచనం 41వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. దావీదు భయంకరమైనటువంటి శోధనల గుండా వెళ్తున్నప్పుడు అనేకమైన శత్రువులు కూడా ఆయన్ని బాధిస్తూ ఉన్నారు. వీడి పని అయిపోయింది, ఇంకా దేవుని అభిషిక్తుడు అంటూ ఉన్నారు, దేవుడు అభిషేకం వీడి మీద ఉందంటూ ఉన్నారు, అనేకమైన గొప్ప కార్యం వీడు చేశాడంటూ ఉన్నారు, కానీ వీడి పని అయిపోయింది, వీడు చనిపోతాడని చెప్పేసి భయంకరమైనటువంటి లేనిపోని వార్తలని చెప్పి మాటలతో బాధించి చేస్తూ ఉన్నారు. ఈ రోజున మాటల వల్ల అనేకులు మనల్ని బాధిస్తూ ఉన్నారేమో. అనేకమైనటువంటి కార్యములు వారు చేసి దేవుని పనిని కూడా అడ్డువేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షమును వహిస్తారు. హల్లెలూయా. దేవుడు మన పక్షమును వహించి మనల్ని ముందుకు నడిపించడానికి తన శక్తిని మనకి ఇస్తారు. తర్వాత వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకే తన మడిమ నెత్తెను. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మరి అనేకమైన శత్రువులు దావీదు మీద పడినప్పుడు, ఈ కీర్తనాకారుడి మీద పడినప్పుడు అనేకమైనటువంటి ప్రార్థనలు చేసి దేవా నన్ను రక్షించుమని ప్రార్థించున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే తన సొంత వాడు, మరి తన ఇంట భోజనం చేసిన వాడు తనకి హాని చేయడానికి సిద్ధపడినప్పుడు అది ఎంత బాధ కలగజేస్తుందో. మరి అనేకమైనటువంటి అటువంటి శత్రువులు మనకి ఉంటూ మనల్ని బాధింపజేస్తూ మనకేదో మేలు చేస్తున్నాం అని చెప్పేసి కీడు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారేమో. మరి యేసు ప్రభు వారు కూడా యూదాని ఎంతో ప్రేమించి మరి 12 మంది శిష్యులు ఒక శిష్యునిగా పెట్టుకుని 3.5 సంవత్సరంలో కూడా తర్ఫీదునిచ్చి స్వస్థత కార్యము చేసేటువంటి వరం ఇచ్చి దేవుని రాజ్య సువార్తలో మరి సేవకునిగా పాలిభాగస్తునిగా చేయడానికి ఇంకా ఉన్నతమైన ఉద్దేశంలో ఆయన మీద ఆయన కలిగి ఉంటే మరి అతను ఏం చేస్తాడంటే దేవుని బాధింపజేస్తారు,
దేవుణ్ణి మరి అమ్మివేశారు, కొద్దిపాటి ధనమ నిమిత్తము దేవుని నమ్ముకున్నారు. యేసు ప్రభువుని అమ్మివేసుకుని తన జీవితాన్ని తను నాశనం చేసుకున్నారు. ఎంత భయంకరమైనటువంటి స్థితో కదా. మరి యేసు ప్రభు ఆయన బట్టి ఎంతో బాధపడి ఉంటారు. యేసు ప్రభువుకు తెలుసు, ఇదిగో ఒకరిని నేను ఎన్నుకుని ఉన్నాను, ఇతను సైతాను చేత ఆవహించబడి ఉన్నాడు, ఈ రోజున మరి నన్ను అప్పగింపు వేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడని ప్రతి దినము కూడా 3.5 సంవత్సరంలో ప్రార్థన చేస్తూ బాధపడుతూ ఆయన కొరకు ప్రార్థన చేసి ఉంటారు. ఈ రోజున అట్టి రీతిగా మనం ఉన్నామేమో. ఒకవేళ సంఘంలోనే ఉంటూ సంఘానికి హానికరంగా, లేకపోతే విశ్వాస అనేటువంటి పేరు పెట్టుకుని అనేకమైనటువంటి అవిశ్వాస క్రియలు చేస్తూ ఉన్నామేమో. దేవుడు మరి మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా ఒక రోజు నిర్ణయించి ఉన్నారు. ఆ రోజున తప్పనిసరిగా నేను చేసే పనికి ఖచ్చితంగా మరి మనం సంజాయిషి చెప్పుకోవాలి. మనం చేసేటువంటి పని మంచి పని అయితే దానికి మంచి ఫలితం దేవుడు ఇస్తారు. మనం చేసేటువంటిది చెడ్డదైతే మన విశ్వాసమైన సంఘస్థులమైన లేకపోతే దేవుని పని చేస్తున్న ఎవరమైనా సరే దేవుడు తప్పక శిక్షిస్తారు. కనుక దేవుని చిత్తమునకు, దేవుని సంఘమునకు, సంఘ క్షేమాభివృద్ధికి ఆటంకముగా మనం ఉండవద్దు. ఈ నూతన సంవత్సరంలో మరి దేవునికి మనల్ని మనం సమర్పణ చేసుకుందాం, మనల్ని సమర్పణ చేసుకుందాం, మన కుటుంబాన్ని కూడా దేవుని కొరకు కట్టుకుందాం. కుటుంబం అంతా కూడా దేవునిలో రక్షణలో కొనసాగునట్లు, దేవుని రాకడకు మన బిడ్డలు మన కుటుంబము కూడా మనకున్న వారందరూ కూడా సిద్ధపడినట్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. చేయవలసిన పని చేద్దాం, చెప్పవలసిన సువార్త చెప్దాం. ఇంకా మనలో ఇంకా బలహీన స్థితి ఎక్కడైనా ఉన్నట్లయితే దేవుని మొరపెట్టుకున్న ప్రభువా, ప్రతి బలహీన స్థితిలో నీ బలమును ప్రసాదించండి, ప్రతి పాపస్థితిలో నుండి కూడా నన్ను విడిపించండి అని దేవునికి మొరపెట్టుకుని సిద్ధపడదాం. యవ్వనస్తులైతే యవ్వన కాలంలో వచ్చేటువంటి ప్రతి అట్రాక్షన్ నుంచి కూడా దేవుడు తప్పించినట్లుగా సిద్ధపడదాం. యవ్వన కాలంలో పరిశుద్ధంగా ఉండటానికి, దేవుని చిత్తమును సంపూర్ణంగా తెలుసుకుని ఆయన పరిచర్యలో కొనసాగించడానికి, దేవుని చిత్తం మన పట్ల ఏమై ఉన్నదో దాన్ని రూఢిగా తెలుసుకుని మరి ఉజ్జీవముగా ముందుకు వెళ్ళటకు మనం సిద్ధం చేసుకుందాం. కీర్తనాకారులు సెలవిస్తూ ఉన్నారు, దేవుని నీవు ఆశ్రయించు, మహోన్నతిని చాటును నీవు నివసించు, ఆయన నీవు నమ్ముకో అని చెప్పేసి కీర్తనకారులు చెప్తా ఉన్నారు. ఇశ్రాయేలు చేసినటువంటి తప్పిదముల్లో కూడా ఇశ్రాయేలు నీవు దేవుని నీవు విశ్వసించలేదు కనుక నీవు అనేకమైనటువంటి చెడు కార్యముల్లో పడిపోయావు అని చెప్పేసి వాక్యంలో కూడా రాయబడి ఉంది. ఈ రోజున దేవుని ఆశ్రయించువారు, దేవుని యందు విశ్వాసం ఉంచు వారిని దేవుడు తన రెక్కలతో ఏ రీతిగా కప్పి ఉన్నారని మనం తెలుసుకుని ఉన్నాము. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను కూడా తన రెక్కలతో కాపబోతున్నారు. ప్రతి సమస్య నుండి, ప్రతి శ్రమ నుండి కూడా, ప్రతి శత్రువుల యొక్క నోటి కఠినమైన మాటల నుండి కూడా దేవుడు మనల్ని కాపాడుతూ రక్షిస్తూ కూడా ఆయన చిత్తంలో మనల్ని ముందుకు నడిపించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అలాగూ మనం సిద్ధపడి దేవునిలో ముందుకు సాగడానికి మనం దేవుని సన్నిధిలో మనం సమర్పణ చేసుకుందాం. సిద్ధపడిన వారు ప్రార్థనలో ఏకీవించండి. మమ్మలను తిమ్మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ప్రభువా, మమ్మలను ప్రభువా తను చూచిన దేవా, మాతో మాట్లాడి ఉన్న దేవా నీకు వందనములు. మమ్మల్ని ఈ రోజున వాక్యం ద్వారా సందర్శించిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఈ రోజున ప్రభువా ఎట్టి బలహీన స్థితిలో ఉన్నాము, మరి నూతన సంవత్సరం అడిగినా మరి బలహీనంగా ఉన్నాము ప్రభువా. ప్రతి బిడ్డను కూడా ఎరిగి ఉన్న దేవుడు నాయన, మాలో ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి బలహీనతను కూడా తీసివేయండి. నీ కొరకు ప్రభువా తండ్రి ఒక పనిముట్టుగా వాడుకొనమని ప్రతి బిడ్డని వాడుకొంచున్నాము. ప్రతి బిడ్డ కూడా రక్షణలో ఉన్న మారు మనసు పొందినాయన నీతో ప్రభువా తండ్రి మరి ఒక మంచి ప్రభువా తండ్రి సంబంధంలో ఉన్నట్లు ప్రభువా తండ్రి ప్రతిదినము కూడా ప్రభువా తండ్రి నీతో ప్రభువా అన్యోన్య మనస్థితిలో ఉన్నట్లు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ కుటుంబంను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాయన, ప్రతి కుటుంబం కూడా రక్షణలోను ప్రభువా రాకడలోను ఉన్నట్లు సహాయం దయచేయమని, మాలో ప్రభు నీకు ఇష్టం కానీ తీసివేయండి. ఎన్ని శ్రమల్లో, ఎన్ని యొక్క ఇబ్బందుల్లో ఏ కుటుంబం ఉన్నదో కూడా ఎరిగి ఉన్న దేవ, ప్రతి కుటుంబంలో కూడా ప్రభువా ప్రతి సమస్య నుంచి, అప్పుల బాధల నుంచి నాయన ప్రభువా, ధన సమస్యల నుంచి, కుటుంబ సమస్యల నుంచి కూడా ప్రభువా మీరే రక్షించమని వేడుకుంటున్నాం. ప్రతి సంఘమును కూడా మీరే దీవించి ఆస్వాదించి ఇంకా బలముగా ఉద్యమముగా సువార్త పని, రాకడ పని కూడా మేము చేయగలుగుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి ఉనంగా బతిమాలు వేడుకుని మేము పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి కడవరబోర్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన ప్రియ సహోదరి సహోదరులకు ప్రవీణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మరణాతులు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ మరణాత.